సో హాయ్ హలో గాయ్స్, ఈరోజు నేనైతే మా ఇంట్లో కొన్ని ట్రీస్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తా. వాటర్ కూడా పోసిన దానికి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ వాటర్ ఎట్లా పోయాలి, ప్లస్ వాటర్ ఉంటాయి కదా, అన్ని ట్రీస్కి వాటర్స్ అట్లా సప్లై చేయాలంటే అంటే కాదు కదా. సో అట్లా నేను ఇవన్నీ చెట్లు అనమాట. సో ఇదిగోండి జామ చెట్టు, ఇది ఇదేమో తులి చెట్టు, ఇదేమో ఫ్లవర్స్ చెట్టు. ఇది కూడా ఇదే చెట్టు, ఇందాక చెప్పిన కదా అదే చెట్టు. ఇది గుర్తుకు రావట్లేదు, అదే చెట్టు. సో దీనికి వాటర్ పోసినా ఒకటే పోయకున్నా ఒకటే, ఎందుకంటే ఇది ఉంది కదా, దీనికి వైట్వి పురుగులు పడతాయి. సో అది ఎంత వేసినా వేస్టే. సో ప్లస్ ఇది నా ఫేవరెట్ మామిడి చెట్టు ఇది. సో దీనికి రోజు నేను కేర్ తీసుకుంటాను, సాయంత్రం ఖచ్చితంగా. ఇవన్నిటికీ పోసినా వేయకుండా దీనికి మాత్రం ఖచ్చితంగా వస్తాను అనమాట. మామిడి చెట్టు నేను దీనికి ఎంత వాటర్ మంచిగా పోయడం తీసుకుంటే, కేరింగ్ మంచిగా తీసుకుంటే, ఇక్కడ గ్రేప్స్ చెట్టు, ఇంకా ఇది ఆ చెట్టు అది తులి చెట్టు, ఇంకా గ్రేప్స్ చెట్టు అండ్ మ్యాంగో ట్రీ. ఇక్కడ ఒక చిన్నది ఉంది కదా, అది కాకరకాయ ట్రీ. సో ఇవన్నిటికీ నేనైతే వాటర్ అయితే ఖచ్చితంగా పోస్తాను. దీనికి పోసినా ఒకటే పోయకున్నా ఒకటే, ఎందుకంటే నీళ్ళు పోసినా పోయకున్నా ఎప్పుడు నిండుగానే ఉంటాయి. దీనికి ఎప్పుడు మట్టి పచ్చిగానే ఉంటుంది అన్నమాట. ఇది మాడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని మొలకెత్తుతున్నాయి, అవి వేస్ట్ మొత్తం మాడిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి ట్రీస్, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఏంటంటే మీకు సో ఇలాంటి ట్రీ 2 ఉన్నాయి, అక్కడ సైడ్ 2 ఉన్నాయి. ఈ ట్రీస్ ఏంటంటే మంచిగా పెట్టినప్పుడు ఒక 2-3 టైమ్స్ మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అంతే. మళ్ళీ ఒక్కసారి ఫ్లవర్ వేయలేదు, తెచ్చినాక 2-3 టైమ్స్ గుత్తులు వేసినా అంటే అంతే. ఇంకో ఇట్లా వస్తాయి అట్ల నుంచి అట్లనే పోతాయి, ఏమవుతుంది ఇంకా. ఇవేమో షోకేస్ చెట్లు, ఇట్లా తెచ్చినామో లేదో 5 days అట్లా కాగానే ఇంకోండి అంతా మాడిపోతుంది. ఇటొకటి ఉంది, అంగోండి ఆడొకటి కూడా ఉంది, అండ్ బయట కూడా ట్రీస్ ఇలాంటి బయట కూడా ఉన్నాయి అన్నమాట. ఇవేంటి అంటే అదే పూసింది, ఇది కూడా అదే పూసింది. నెక్స్ట్ ఇదేమో ఇంకో ఈ చెట్టు, ఇలాంటిదే ఆడ కూడా ఒకటి ఉంది, ఇదొకటి. దీని పక్కన ఇలాంటిది మళ్ళీ ఉంది, అదేమో వేప చెట్టు ఏంటంటే అది పూసలేదు అంటే అదే పూసింది అన్నమాట.